హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. ఈ ప్లేస్ వచ్చేసి లాస్ వేగాస్ నుంచి 2 నుంచి 2.5 గంటలు డ్రైవింగ్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇది వచ్చేసి డెత్ వ్యాలీ. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కొండలు అనమాట. చూడడానికి సీనరీ చాలా బాగుంటుంది. అసలు ఈ డెత్ వ్యాలీ పేరు ఎందుకు వచ్చిందంటే అంతకుముందు ప్రాచీన కాలంలో కొంతమంది అయితే దారి తప్పిపోయి ఈ ప్లేస్కి వచ్చారంట. అప్పుడు తాగడానికి నీళ్లు కానీ తినడానికి ఫుడ్ కానీ ఏం లేక ఎండతో అల్లాడిపోయారు. అలా తిరిగి వెళ్ళేటప్పుడు అయితే ఈ ప్లేస్ని వచ్చేసి డెత్ వ్యాలీ గుడ్ బై డెత్ వ్యాలీ అని అయితే పేరు పెట్టారు. సో అప్పటి నుంచి ఈ పేరు వచ్చేసి డెత్ వ్యాలీ అని పిలువబడుతుంది. ఇప్పుడైతే అంత డేంజరస్ కాదు, రోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం కార్లో కొంచెం సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ కొండలు కూడా కొన్ని మట్టితో ఉన్నాయి. రోడ్ వచ్చేసి అయితే చాలా చిన్నగా ఉంది. కొంచెం జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే వాహనాలకి వచ్చేవాడికి ఒకటే రోడ్డు కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంక ఈ వెళ్ళే దారిలో ఈ కొండలు చూస్తుంటే చాలా అట్రాక్టివ్గా, అసలు చాలా మనకున్న బాధలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే టెంపరేచర్ వచ్చేసి 55 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే రీచ్ అయి ఉంటుందంట. సో అలాంటి టైంలో అవాయిడ్ చేయడం మంచిది, డేంజరస్ కాబట్టి. అలానే కొంచెం వింటర్లో అయితే వెళ్ళొచ్చు. మనకి వెదర్ బాగుంటుంది, 15 to 20 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి మనం ట్రెక్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి. ఇంక ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఇంకా ఇక్కడ హైట్లో ఉంది కదా, మనం డ్రైవ్ చేస్తూ ఉంటే మనకు చెవులు కూడా మూసుకుపోతాయి ఏదో సౌండ్ వచ్చి. అంత హైట్లో 3000 ఫీట్ 4000 ఫీట్ అంత హైట్లో అయితే మనం వెళ్తాము. ఈ రోడ్ కొండలు ఏంటి అన్ని చోట్ల ఉంటాయి కదా, ఇదేం స్పెషల్ అని అనుకుంటారు కదా, కానీ ఇక్కడ కొండలు ఏంటంటే చాలా రకాల కొండలు అయితే ఉన్నాయి. కొన్ని కొండలు వచ్చేసి మట్టితో, కొన్ని కొండలు వచ్చేసి గ్రానైట్ నల్లగా, కొన్ని వచ్చేసి తెల్ల కొండలు మధ్యలో రెడ్ వచ్చినవి, అలా డిఫరెంట్ వెరైటీగా అయితే కొండలు కనిపించాయి. కొన్ని కొండలు అయితే కొంచెం బ్లూ షేడ్లో వచ్చి పైన ఆకాశం ఇట్లా ఆనుకొని ఉన్నట్టు కనిపించి చాలా చాలా అయితే మైండ్కి రిలాక్సింగ్గా ఉంది చూడడానికి. వెదర్ కూడా అంతే బాగానే ఉంది, ప్రశాంతంగా. కొండలు 3 రకాలుగా అయితే కనిపిస్తున్నాయి. కింద ఆఫ్ వైట్, మధ్యలో కొంచెం బ్లాకిష్ షేడ్, ఆ పైన బ్లూ కలరు, ఇలా డిఫరెంట్ కలర్స్తో అయితే ఈ కొండలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా టూరిజం ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ షూట్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట తీసుకోవడానికి. అంత సీనరీ చాలా. ఇక్కడ ఉన్న అన్ని ప్రదేశాల్లో ఇది వచ్చేసి హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయిందంట. 1930లో అయితే వరల్డ్లోనే హైయెస్ట్ రికార్డింగ్ టెంపరేచర్ ఇక్కడే అయింది. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ ట్రిప్కి ప్లాన్ చేసినప్పుడు మనతో పాటు కనీసం వాటర్ అయినా ఉండాలి, ఎందుకంటే తినడానికి కానీ వాటర్ కానీ ఎక్కడా దొరకవు. ఒక స్టోర్ కూడా ఉండదు ఈ ప్లేస్లో వచ్చేసి. అలానే మనం కారు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళడం అయితే బెటరు. సడన్గా గ్యాస్ అయిపోతున్న ప్రాబ్లం అట్లా లేకుండా ఉంటుంది మనం ఫుల్గా చేసుకుని వెళ్తే. మేము వెళ్ళింది సాయంత్రం కాబట్టి మాకు వెదర్ అయితే ఇట్లా ఉంది. ఇంకా మార్నింగ్ అయితే చాలా బ్రైట్గా, ఇంకా సన్ అయితే ఉదయిస్తూ అట్లా కనిపిస్తున్నాడు కదా, సన్ రైజింగ్ కూడా బాగుంటుంది ఈ ప్లేస్లో ఉండి చూస్తే. ఇంకా రైనీ సీజన్లో అయితే వర్షాలు ఉంటాయి కాబట్టి ఆ టైం కొంచెం అవాయిడ్ చేయడం అయితే బెటరు. ఇంకా స్ప్రింగ్ టైంలో అయితే కొంచెం ఎక్కువగా ఫ్లవర్స్ అట్లా పడి కొంచెం చూడడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి డిజర్ట్ హిల్స్ ఉంటాయి, ఇసుక కొండలు అలాంటివి. ఇంకా అవి చూడడానికి కొంచెం బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్కి వెళ్తే ఒక భూమిలా కాకుండా వేరే ప్లానెట్కి వచ్చినప్పుడు, మార్స్ ప్లానెట్ అట్లా కొంచెం అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెదర్ కానీ అలానే కొండలు కానీ ఏదో సినిమాల్లో చూపించినట్టు సినిమాటిక్గా కొండలు అయితే ల్యాండ్స్కేపింగ్ అదంతా అట్లా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ ప్లేస్లో మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి ఇంకా మన మైండ్ చాలా ఫోకస్గా కామ్గా ఉంటుంది. ఇంకా ఈ కొండల్లో లోపలికి వెళ్తే ఫారెస్ట్ కానీ జంతువులు కానీ ఉంటాయా అంటే పెద్ద ఫారెస్ట్ ఏమి ఉండవు, అక్కడక్కడ కొండల మీద చెట్లు అట్లా లోపలికి వెళ్తే కనిపిస్తాయంట. మేమైతే వెళ్ళలేదు. ఇంకా జంతువులకు వస్తే కొంచెం దూరంగా చూస్తే షీప్స్ కనిపిస్తాయంట, వైట్ షీప్స్. అట్లానే కయోటీలు ఉంటాయి, అవి చాలా దూరంలో కనిపిస్తాయంట. అవి డేంజరస్ కాబట్టి ఇంకా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా దూరం నుంచి చూడాలి. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇక్కడ దారిలో వచ్చేసి బోర్డు అయితే కనిపించింది, జనాలు అయితే దిగి ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకా ఈ ప్లేస్ మొత్తం ఇదే అనమాట, కొండలు. ఇంకా డే టైంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి జంతువులు అలాంటివి ఏం కనిపించవు. పాములు కూడా ఉంటాయంట, అవి నైట్ టైంలో అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి.
కానీ అనిపిస్తుంది మనం ఎప్పుడైనా తప్పిపోయి ఇలాంటి ప్లేసుల్లో, కొండల్లో పడితే మనం ఎలా గడుపుతాము? ఎలా ఉంటాము? బ్రతకగలమా? అసలు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తాము? అట్లా అనిపిస్తది. తర్వాత ఒక రిసార్ట్ అయితే కనిపించింది. ఇక్కడ స్టే చేసే వాళ్ళైతే రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. ఇంగే వెళ్తూ ఉంటే చిన్న పాండ్ అలాంటివైతే కనిపించాయి. మాకైతే ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఎప్పుడైనా లాస్ వేగాస్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.